డబ్బు గురించి అందరికీ తెలుసు, మన గట్టిగా చెప్పలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు. సక్సెస్ 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 అని తెలియనప్పుడు కూడా కష్టపడ్డాం మనం. చిన్నప్పటి నుంచి మనకు నేర్పించింది ఒకటే మనీ గురించి, అవునా కదా? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు కష్టపడేది మనీ గురించి, అవునా కదా? కానీ బిజినెస్ లో మీకు చాలా మందికి డబ్బులు అవసరం ఉన్నాయా, అవసరం లేవా? అవసరం, అందరికి అవసరం డబ్బులు ఉన్నాయా లేవా? మరి బిజినెస్ లో అందరికి చెప్పినా కూడా కొంతమంది వస్తుంది, కొంతమంది ఎందుకు రావట్లేదు? వాళ్ళకి అర్థం కాక రావట్లేదా, లేకపోతే బిజినెస్ లో డబ్బులు లేక అవసరం లేక వాళ్ళు రావట్లేదా? అర్థం కాకే కదా. అర్థం కాక వాళ్ళు రావట్లేదు బిజినెస్ లోకి. డబ్బులు కావాలి, డబ్బులు ఉన్నాయని ఖచ్చితంగా వస్తారు, కానీ వాళ్ళు అర్థం కాక రావట్లేదు, అవునా కదా? నా పేరు పురుషోత్తమ దాస్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 14 years అనేది చాలా ఫుల్ టైం చేస్తున్నాను. ఇప్పుడు లాంగ్ లీవ్ తీసుకుని చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఎందుకు చేస్తాను అంటే, ఉద్యోగంలో నెలాఖరికి జీతం వస్తుంది, అవునా కదా? 1వ తారీఖు జీతం వస్తుంది, అది నమ్మకం, అవునా? డైరెక్ట్ సెల్లింగ్లో నాకేం నమ్మకం అనుకోనంటే, ఇక్కడ పని చేస్తే డబ్బులు వస్తాయి, అవునా? ఈ మధ్యకాలంలో డబ్బులు బాగా సంపాదించాలంటే ఏం చేయాలి? పని చేస్తే అయిపోద్దా? ఇప్పుడు మా మోరీలో నాలా క్లీన్ చేసేటప్పుడు కూడా కష్టపడతాడు, అవునా కదా? అడిగిన 10 లక్షలు ఇస్తారా? ఏమైనా 10 లక్షలు ఇస్తారా? మోరీ క్లీన్ చేసినప్పుడు ఇస్తారా? లేదు కదా. కష్టపడతాడా లేదా? కొన్ని మనిషిని చంపేసినా కూడా డబ్బులు ఇస్తుందా లేదు మధ్యలో? అది కూడా కష్టమే కదా. ఏది ఈజీ? మోరీ క్లీన్ చేయడానికి ఈజీనా, మనిషిని చంపడం ఈజీయా? ఏది ఈజీ? మనిషి చంపడం ఈజీయా, మోరీ క్లీన్ చేయడం ఈజీ? ఏదో సినిమా ఉంటుంది, అత్తారింటికి దాలేదు, సన్నా సచ్చిమంతులో ఫోన్ చేసి మీరు చంపేసి భూమిలో దాచిపెట్టుకుంటున్నారు అనే ఒక కామెంట్ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అందరికీ డబ్బులు కావాలన్నా కదా? డబ్బులు కావాలి, కానీ వాళ్ళు అర్థం కాక బిజినెస్లో రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఒక మంచి పదం ఏంటంటే, ఎవరికి అడిగినా బిజినెస్ గురించి చెప్తామంటే ఎక్కువ కొద్దిగా వాళ్ళకి కొద్ది నాలెడ్జ్ ఉన్నది అనగానే ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చే డైలాగ్ ఏంటి డైలాగ్? నేను చూసినా నా వల్ల కాదు, నీ వల్ల అసలే కాదు, అవునా కాదు? నేను చెప్పిన బిజినెస్లో బెంజ్ తీసుకున్నా, నీ వల్ల అవుతుంది, నా వల్ల యాడ్ అవుతుంది. సరే, ఇట్లా మనకు 12,000 మంది కార్ తీసుకున్నారు బిజినెస్ నుంచి అంటే, వాళ్ళ వల్ల అవుతుంది, నా వల్ల ఎందుకు అవుతుంది? సరే, 7,000 మంది 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకున్నట్టు వాళ్ళు వెస్టీ తయారు చేసి వాళ్ళ వల్ల అవ్వచ్చు, నా వల్ల అయితే కాదు. ఒక పెన్ పేపర్ ఇస్తే వాడికి ఏమీ తెలియదు. వాడు ఏమంటాడంటే, ఫస్ట్ ఇది వేస్ట్ అనే పదం అయితే నేర్చుకుని కూర్చున్నాడు బయట, అవునా కదా? వాళ్ళ దగ్గర ఫస్ట్ మీరు అర్థం చేయించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ డెమో, ఫస్ట్ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది వాళ్ళకి మీరు అక్కడ భయపడినట్టు కాకుండా జస్ట్ సింపుల్గా ఏదున్నా మీకు ఏం తెలుస్తుందో తేడా చెప్పుకుంటే అదే చెప్పండి. ఏం లేదు, వాళ్ళు సక్సెస్ చూసారంటే ఆటోమేటిక్గా ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు, అర్థమైందా? ఈ మధ్యకాలంలో వాళ్ళకి తప్పేం లేదు, చాలా కంపెనీలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక కంపెనీ ఎల్ఎఫ్ స్టార్ట్ అయింది. ఆ ఎల్ఎఫ్ కంపెనీ స్టార్ట్ అయింది. ఓన్లీ మ్యాచింగ్ పాయింట్స్ ఇవ్వాలనుకుంటే మ్యాచింగ్ గురించి 50,000 పీడీ అంటే 50,000 బిజినెస్ చేస్తే వాళ్ళకి మ్యాచింగ్ మనీ ఇస్తారు. మన వెస్టీజ్ ఏం చేసింది? జస్ట్ మామూలుగా అయితే ఎంత 1,200 రూపాయలు బిజినెస్ చేస్తే మ్యాచింగ్ పాయింట్స్కి ఎలిజిబుల్ ఇచ్చేస్తుంది, అవునా? 5 to 16% 100 పీవీ వేసుకుంటాం. 3,000 రూపాయలు బిజినెస్ చేస్తే మన ఆటోమేటిక్ మ్యాచింగ్ ఇచ్చేస్తుంది. 50,000 బిజినెస్ టర్న్ ఓవర్ చేస్తే అప్పుడు మ్యాచింగ్ మీకు ఎలిజిబుల్ అవుతారు, అర్థమవుతుందా? కానీ మ్యాచింగ్ ఎంత ఉండాలి తెలుసా? ఒక లెగ్లో 40,000 ఉండాలి, ఇంకో లెగ్లో 40,000 ఉండాలి, అప్పుడే మీకు మ్యాచింగ్ వస్తుంది. మన దగ్గర మ్యాచింగ్ ఎంత ఉంది? 10,000 బిజినెస్ కదా, 10,000 బిజినెస్ చేయొచ్చా లేదా? నేను చెప్తున్నా, ఇప్పుడు కింద ఇరానీ ఛాయలు ఎన్ని ఛాయలు అమ్ముతారు రోజుకి? 100 అమ్ముతారా? 100 ఒక్కొక్క ఛాయ్ ఎంత ఉంటుంది? 15,000 రూపాయలు, 20,000
15 ఉందా? తాగినారు తాగినారు నాకు కాళ్ళ పిల్లలు కూడా తాగినారు. 15 రూపాయలేనా? 100 సార్లు అయితే ఎంత? 1500. 1500 ఇంటూ 30 రోజులు ఎంత అవుతుంది? 45,000. ఆ? 45,000. ఎంత? 45,000. 45,000లో రెంట్ అంత పోతే ఎంత వస్తుంది? రెంట్ మొత్తం పాలు తర్వాత ఛాయ్ పత్తి అన్నీ పోతే ఎంత వస్తుంది? 20,000 పని చేయడానికి ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు? ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు? 12 hours. ఇక్కడ ఏమైనా వెస్టింగ్లో సంతం పెట్టేటప్పుడు 8 గంటలు కష్టపడతాడని చెప్పి మనం ఏమైనా అగ్రిమెంట్ ఇచ్చారా? ముందు పెట్టుకోండి. కానీ ఈరోజు గౌతమ్ బాలి సార్ మన గ్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు వారానికి 7 రోజులు పనిచేసే వ్యక్తి 42 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు సిద్ధార్థ్ సింగ్ సార్ కానీ దీపాలి పాత్ర మేడం కానీ ఈరోజు బిఎంసీ మెంబర్ చాలా మంది 1 మంత్కి 2 మంత్కి బయటకు వెళ్ళి 10-15 రోజులు నెల 5 రోజులు బయట టూర్లో ఉంటారు, ట్రిప్లో ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది? ఈరోజు గౌతమ్ బాలి సార్ ఉన్నారు, వారానికి 7 రోజులు పని, సండే కూడా పనిచేస్తున్నారు. మనకు బయట ఇట్లాంటి కంపెనీ వెస్ట్ ఇలాంటి కంపెనీ మనకు దొరకదు. అర్థమవుతుందా? చాలా మందికి విషయానికి ఈ మ్యాచింగ్ పాయింట్స్ అనేసరికి చాలా మంది అనుకుంటారు 1 lakh మించి బయట తీసుకునే ఏ కంపెనీ లేదు. 1 lakh మించి ఏమి అక్కడ మ్యాచింగ్ అనేది కటింగ్ అయిపోతుంది. మన దగ్గర మ్యాచింగ్ ఎంత? వారానికి 90,000, నెలకెంత? 3,60,000. మీరు చూడండి. నేనేమంటున్నానంటే మారింది, తరం మారింది కాబట్టి వెస్టీజ్ కూడా మారింది. ఇంతకుముందు 2004 స్టార్ట్ అయినప్పుడు వెస్టీజ్ ఎంత ఉంటుంది? 50,000 తీసుకుని తోపడు. 50,000 తీసుకున్నాడు 2004 50,000 తోపా కదా? అప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నట్టే కింద మీద మూసి ఆయన కాలుతో ముక్కే అదేది ఆయన కాలు ముక్కేటోళ్ళు 1 lakh తీసుకున్నట్టే. మీరు 1 lakh తీసుకుంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీరు 50 మంది పట్టించుకునే ఇది లేదు. మన కాంతారావు సార్ తీసుకున్నాడు, హరిశ్రెడ్డి సార్, తర్వాత మన శంకర్ సార్ తీసుకున్నాడు, మన నుంచి లక్ష్మీ వెంకటేష్ సార్ తీసుకుంటాడు, తర్వాత మళ్ళీ మేడము రాధా మేడం తీసుకుని గీతా మేడం తీసుకున్నాడు. ఇప్పుడు యూసీడీస్ మన నల్లి మన ఇక్కడ ఒక 7-8 మంది 1 lakh తీసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ 1 lakh అనుకుంటే పెద్ద గగనం 2004లో. అవునా కదా? ఇప్పుడు 1000 రూపాయల గురించి జడ్జి వచ్చి చేస్తారా? ఇప్పుడు జనరేషన్ చేస్తారా? చేస్తారా? ఇప్పుడు జనరేషన్ చేయరు. ఎందుకంటే 1000 రూపాయలు 2,000 వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది 1,000 లక్షలే కావాలి. అర్థమైందా? సో అందుకే కంపెనీ ఏం చేస్తుంది? మ్యాచింగ్ బోనస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అర్థమైందా? మ్యాచింగ్ బోనస్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇంకా ఎట్లుంటుందంటే మామూలుగా ఉంటుంది, రాకెట్ రోల్ ఉంటుంది. చాలా మంది లాస్ట్ మంత్ కొంత అవేర్నెస్ లేక మ్యాచింగ్ బోనస్ యాక్టివేట్ చేసుకోలేదు. తెలుసా మీకు? మ్యాచింగ్ బోనస్ యాక్టివేట్ చేసుకోలేదు. కానీ ఒక స్క్రీన్ షాట్ పంపించమన్నాం. వాళ్ళ మ్యాచింగ్ బోనస్ అంతా 3,120 పీవీ ఉంది. 3,120 పీవీ ఎన్ని మ్యాచింగ్లు వచ్చిన లెక్క? ఎన్ని మ్యాచింగ్లు? 9,000 వచ్చిందా కదా? కానీ యాక్టివేట్ చేసుకోలేదు. అట్లాంటి వాళ్ళు లిస్ట్ తీస్తే 100లో ఉన్నారు మన టీంలో, 100లో. అర్థమైందా? ఇంకొక వాడు ఏంటో నేనేం అనలేదు, చెప్పలేము. కొంతమంది 2-3 లీడర్స్ చూశాను నేను. వాళ్ళ విషయం ఏంటంటే వాళ్ళ డైమండ్లు స్టార్లు వాళ్ళు యాక్టివేట్ చేసుకోలేదు. వాళ్ళ లెక్కలు ఏంటంటే ఒక 13,000 ఉన్నది, ఒకటి 7,000 ఉన్నది, ఒకటి 6,000 ఉన్నది, ఇట్లా ఉన్నాయి పీవీలు. లిస్ట్ పంపిస్తే ఏమైనా అనుకోనంటే ఇంకా వాళ్ళకి 100 పీవీ లేదు, 60 పీవీ లేదు, అదే బాధలో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఈ సైడ్లో 13,000 పీవీ వచ్చింది, 10,000 మ్యాచింగ్ చేసుకున్నాడు. ఇంకో ఎన్ని వస్తుంది? ఇంచుమించుగా ఎంత వస్తుంది సార్? కాదు, 27,000 కమిషన్ వస్తుంది. 27,000 కమిషన్ లేదు, ఇంకా నాకు 100 పీవీ లేదు, ఇంకా 60 పీవీ లేదు. ఇదే కథ పుచ్చటుంది, నాకు అర్థమే కావట్లేదు. అర్థమవుతుందా? క్యారీ ఫార్వర్డ్ అయిందా లేదు బిజినెస్? పీవీ కనిపిస్తుందా? మీ పీవీ 10,000 కింద శంకర్ సార్ ఉన్నా వస్తుంది శంకర్ సార్కి. అర్థమవుతుందా? నేను గుర్తుపెట్టుకోండి. బయట చాలా నేను ఒకటే ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాల్సిందంటే మనకి బయట మనకు కొన్ని కంపెనీలు ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే మనది ఏషియన్ క్రూయిజ్ షిప్ చూసారు కదా మీరు? మన 50 మంది ఉంటారు. పడవలో ఎంతమంది ఉంటారు?
4-5, 10 మంది 20 మంది ఉంటారు. ఈ పడవని క్రూయిజ్ షిప్తో పోల్చకండి. అర్థమైందా? మనది క్రూయిజ్ షిప్ 5 నుంచి 10,000 మంది ఉంటారు మన దగ్గర. ఇక్కడ 5 నుంచి 10 మంది ఉంటారు. వీళ్ళ గురించి వీళ్ళతో మ్యాచ్ చేయకండి. ఏదైనా కంపెనీ మనకు తెలుసుకోవాలంటే ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నట్టు ఆ యొక్క కంపెనీలు ఎంతమంది ఉన్నారు అర్థమవుతుందా? ₹1,00,000 తీసుకున్న ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించవచ్చు. వెస్టీజ్ లాంటి కంపెనీ ఎందుకు లేదనుకుంటే ఈరోజు 42 సంవత్సరాల నుంచి గౌతమ్ బాలి సారు 3 బైపాస్ సర్జరీ చేసుకున్నా కూడా ఆయన అదే విధంగా పనిచేస్తున్నాడు. కానీ లీడరు మీకు తెలియాల్సిన విషయం అంటే 2021లో సార్ ఇల్లు కట్టుకున్నాడు. గౌతమ్ బాలి సార్ 2021లో ఇల్లు కట్టుకున్నాడు ఆయన. మరొకసారి ఆలోచించండి. అందుకని ముందు చాలా మంది లీడర్స్, వేల మంది లీడర్స్ ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నారు వెస్టీజ్ ద్వారా. మన అట్లాంటి కంపెనీ మన దగ్గరికి వచ్చింది. బయట ఇట్లాంటి జెన్యూన్ కంపెనీ మీకు రావాలనుకున్న ఈజీ కాదు. అర్థమవుతుందా? మేము కూడా వేరే కంపెనీలు 7 సంవత్సరాలు చేసాం. ఒకసారి XYZ కంపెనీలో చేస్తే 3,000 మా ఇన్కమ్. ఎంత? ఈ 3,000 ఇన్కమ్ ఎన్ని మ్యాన్షన్ హౌస్లు వస్తాయి? మ్యాన్షన్ హౌస్ అంటే మంచి తాగేది కాదు, ఇల్లు. మ్యాన్షన్స్ ఎన్ని వస్తాయి? ఏమైనా వస్తాయా? కానీ నేను ఇప్పుడు 3 ఇల్లు కట్టి చూపించానా లేదా? అర్థమవుతుందా? మీకు ఏ సిచ్యువేషన్ మీరు ఏం చూస్తూనే ఉన్నారు. కానీ గౌతమ్ బాలి సార్ దగ్గర 1 ఇల్లు ఉంది, నా దగ్గర అయితే 3 ఇల్లు ఉన్నాయి. అవునా కదా? వెస్టీజ్లో నిలబడితే మీకు సక్సెస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా కంపెనీలు 2-3 సంవత్సరాలకు ఒక కంపెనీ వస్తుంటుంది, చాలా కచరా పోతూ ఉంటుంది. ఆ కచరా పోయినంత మాత్రం ఎక్కువ ఆలోచించకండి. అర్థమవుతుందా? మేము పాయింట్స్ చూసాం, బీబీ వాల్యూ చూసాం, కంపారిజన్ చూస్తే 50,000 మీకు ఎక్కడ దాని సీలింగ్ పాయింట్ ఉంది. 50,000 సీలింగ్ పాయింట్ ఉంది. మీరు ₹1,00,000 కంటే ఎక్కువ తీసుకోలేరు. మన దగ్గర 3,60,000 తీసుకోవచ్చు. ఇంకా విషయం ఏంటంటే వాళ్ళకి అదే ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్, ఫైనల్ ఇన్కమ్ అదే వాళ్ళది. అందుకే 3-4 ఐడీలు వేసుకుంటారు వాళ్ళు. అర్థమైందా? ఎవరికైనా పంపించమనండి డబ్బులు. నా 3 ఐడీలు ఉన్నాయి, 4 ఐడీలు ఉన్నాయి. అర్థమైందా? అది ఈజీ కాదు. కానీ మనది విషయం ఏంటనుకున్నంటే ఏదైతే మీకు పీవీ మ్యాచింగ్ అయిందో ఆ పీవీ కాకుండా మిగతా పీవీ అనేది మీద కూడా 9 రకాల ఇన్కమ్ వస్తుంది. ఒకసారి గ్రేట్గా 9 రకాల ఇన్కమ్ హైబ్రిడ్ ప్లాన్ వస్తుంది. ఒకటి వస్తుంది ఫస్ట్ మ్యాచింగ్ బోనస్ వస్తుంది, 9 రకాల ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడే మనము అసలైన గేమ్ ఆడాలి. అర్థమైందా? గేమ్ ఆడడానికి రెడీనా? కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏది ఈజీ చెప్పుకోవాలి. ఏది ఈజీ అనుకోనంటే ఇప్పుడే స్టార్ట్ చేసి ఎమ్మటే మనకు ఒక ₹5,000 రావాలి, ఈ నెలే రావాలి. అట్లా నెక్స్ట్ మంత్ 5,000 అట్లా 3 నెలలు వచ్చేది కావాలా? ఈ మంత్ ₹1,000 కావాలి, నెక్స్ట్ మంత్ ఆ 2,000 కావాలి. అట్లా మనకు ఈ బిజినెస్లో 14 నెలల్లో మా ఇన్కమ్ 1,08,000 వచ్చింది. అట్లా పెరుగుకుంటూ ఈరోజు వెస్టీజ్ ద్వారా మా ఇన్కమ్ 19,13,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఇదేంటంటే సార్ చెప్పిన దీని ప్రకారం ఏంటంటే ఆల్రెడీ 10 lakhs దాటిన వాళ్ళకి ఇంకో ఐడి వేసుకోవాలి. సో అందుకే ఆ ఐడి కలిపితే 20 lakhs దాటింది మా ఇన్కమ్. అర్థమైందా? ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చెప్పేది ఏంటంటే మ్యాచింగ్ బోనస్ చాలా చాలా ఈజీ. మీరు యాక్టివేషన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? యాక్టివేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 1970లో 1 కిలో బియ్యం ₹1 ఉండేది. ఎంత కిలో బియ్యం? ఎంత ఇప్పుడు? ఎంత కిలో బియ్యం? కాదు, ఒక బస్తా ₹1 ఉండేది 1970లో. అర్థమైందా? ఇప్పుడు ఎంత ఉంది? ఒక బస్తా ఎంత ఉంది? 6,000 ఉందా? అవునా కదా? ఒక క్వింటాల్ అంటే అర్థమవుతుంది. క్వింటాల్ 6,000. అప్పుడు బంగారం ఎంత ఉండేది? 1970లో ₹10 ఉండేది. అవునా కదా? ఇప్పుడు ఎంత ఉంది? 1,45,000. 1,50,000 ఉందా లేదా? 50 సార్. అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రోజుకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా లేదా? మనకు ఇక్కడ కూడా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కంపెనీ మనకు రెడీ అవుతుంది. దేని గురించి? మనకి ఇప్పుడు ఉన్న తరం గురించి. ఏది ఈజీనో ఏది కష్టం గురించి కాదు, ఏది రైట్ కంపెనీయో
ఏది స్ట్రాంగ్ కంపెనీ మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను బాగా చదువుకున్న వ్యక్తిని, నేనే చదువుకున్న వ్యక్తిని అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా పాప జాహ్నవి అని చెప్పి 6వ తరగతి చదువుతుంది. కొంతమంది పక్క వాళ్ళకి తెలియదు. ఆ పాప మా బుక్ తెచ్చుకుంది. డార్క్ జ్యువెలర్స్ అని చెప్పి ఏదో బుక్ ఉంది. మ్యాక్స్వెల్ రాశారు. అది ఆథర్. 346 పేజీలు ఉన్నాయి. ఎన్ని పేజీలు? ఎన్ని రోజులు చదివింది తెలుసా? ఎన్ని రోజులు చదివింది? ఎన్ని రోజులు? 346 పేజీలు ఎన్ని రోజులు చదవండి సార్ చెప్పండి. 2 days చదివిస్తారా మేడం? రోడ్ మ్యాప్ కి సక్సెస్ ఎన్ని రోజులు చదివారు చెప్పండి. 4 days చదివిస్తారా? 90 పేజీలు కాబట్టి 90, 60, 70 పేజీలు ఉంటుందా? కానీ మా పాప చదివింది 2 రోజులు చదివింది. చదివింది. మా పాపకి నంది అవార్డు కూడా అనౌన్స్ ఆల్రెడీ చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో ఇవ్వబోతున్నారు మా పాపకి. గచ్చిబౌలి ఇక్కడ స్టేడియం తెలియదు. నేను చదువు పూర్తిగా చూడడం కూడా చూడలే. ఎందుకంటే ఎక్కువ వాళ్ళకి హైప్ చేసామనుకో వాళ్ళు చేయాల్సింది చేయరు. అవునా కదా? వాళ్ళకి కరాటేలో ఏదో 16 మెడల్స్ వచ్చినాయని చెప్పి అవార్డు ఇచ్చారు తెలంగాణ స్టేట్ నుంచి. మన గవర్నర్ పిలుచుకున్న ఫోటో కూడా తీసి పంపించారు. నేను కూడా దానికి వెళ్ళలే, దీనికి వెళ్ళను. ఎందుకంటే అందుకని ముందు మనకు కావాల్సింది ఏంటంటే మనలాంటి వాళ్ళ పీపుల్కి చాలా మందికి రిచ్ కావాలి, రిచ్ చేయాలి కూడా. అర్థమైందా? నేను మార్నింగ్ కూడా అదే చెప్తున్నా. బుక్లో రాసుకున్నది ఏంటంటే మనం ఇతరులు సంపన్నులు చేస్తే మనం సంపన్నులు అవుతాం, ఇతరులు రిచ్ చేస్తే మనం రిచ్ అవుతాం. అర్థమైందా? సో గౌతమ్ బాలి సార్ నమ్మిన సిద్ధాంతం ఉంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, టీంని మీరు గెలిపించకుండా మీరు గెలవలేరు. దయచేసి మీ కనుక కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు మర్చిపోండి. మరొకపోతే మిమ్మల్ని వెస్టీజ్ మర్చిపోతుంది. అర్థమైందా? చాలా మంది ఈ బిజినెస్ నిలబడకపోవడానికి కారణం వెస్టీజ్ ప్లాన్ కాదు, వెస్టీజ్లో ప్రోడక్ట్ కాదు, అప్లైన్ ప్రాబ్లం కాదు. అప్లైన్ ఏంటంటే మనకు మన సిచ్యువేషన్ ఏంటంటే గతం ఏదైనా, మతం ఏదైనా, గమ్యం ఏదైనా, గమనం ఏదైనా, నీ వెంట నేనున్నానంటే నిలబడే ఒకే ఒక వ్యక్తి అప్లైన్. అగ్రికల్చర్ డెమోస్ ఇది బాగా వెళ్ళి నేను మా బాబు వెళ్ళి కూర్చొని వెస్టీజ్ టీషర్ట్ వేసుకుని వెళ్తా. వెస్టీజ్ టీషర్ట్లో చూశాను. సార్ మీరు ఈ ఫోటో ఎక్కడ చూస్తారు సార్? పేపర్ వాళ్ళది నా ఫోటో అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఎక్కడ సార్ అనుకుని ఫోటో అనుకున్నంటే నేను మీటింగ్లో ఫోటో అనుకుని చెప్పాను నేను. అయితే మీరు ఏం చేస్తారు సార్ అంటే వెస్టీజ్ చేస్తా, వెస్టీజ్ చేంజ్ సిస్టమ్ అన్నాను. వెంటనే ఏముంటుంది కింద కాలిపోతుంది. నుంచి కింద కాలిపోతుందా లేదా? ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు అట్లాంటి దెబ్బలు, ఒక 1000 దెబ్బలు అంటే ఎదుర్కొంటేనే ఇంకో ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ 1000 మందితో ఎదుర్కోవాలి అట్లా. కానీ 14 నెలలు పట్టింది మాకు ₹1,00,000 రావడానికి. కానీ 10 లక్షలు రావడానికి మాత్రం మళ్ళీ ఎన్ని నెలలు పట్టాలి? అట్లా చూసుకుంటే అట్లా చూసుకోవాలి. ఎన్ని నెలలు పట్టాలి? 140 నెలలు పట్టాలి. 140 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 13 సంవత్సరాలు పట్టాలా లేదా? కానీ 2000 మాకు కరెక్ట్గా 36 నెలల లోపలే బిజినెస్ నుంచి 7 లక్షలు వచ్చింది. తర్వాత 42 నెలలు బిజినెస్ నుంచి ₹10 లక్షల ఇన్కమ్ వచ్చింది. ఒకటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని, మేము బాగా చదువుకున్న వాళ్ళు అంటే బాగా చదువుకున్న వాళ్ళం అంటే మేము పీజీ చేసుకున్న వాళ్ళం కాదు. గవర్నమెంట్లో బాగా ఈ పుస్తకాలు చదివి 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 నేనేం చేస్తున్నానంటే ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి ఇవన్నీ పుస్తకాలు ఎందుకు చదవమని చెప్పి మైండ్లో పెట్టేసుకున్నాను నేను. కొన్ని నిద్రలు లేపి అడిగినా కూడా చెప్పేస్తాను, ఏదైనా చట్టం గురించి కానీ ఏదైనా దేని గురించి కానీ. అట్లాంటిది ఈ వెస్టీజ్లోకి రావాలనుకున్నట్టు ఈజీ కాదు. అంత ఈజీగా వస్తామా? కానీ విషయం ఏంటనుకున్నంటే మీరు చూడండి, 60 సంవత్సరాలు కష్టపడే వ్యక్తి కూడా ఈరోజు ఫ్రీ అవ్వట్లేదు.
లైఫ్లో ఫ్రీ అవ్వట్లేదు, అవునా కదా? ఎస్ ఒక ఇల్లు ఒక కారు ఇచ్చే కదా జీవితాంతం పోరాటం. ఎస్ మన ఆరాటం ఏది? ఒక కారు, ఒక ఇల్లు, పిల్లల ఎడ్యుకేషన్. ఈ మూడే కదా. ఎస్ కానీ ఈ మూడు నేను ఎన్ని సంవత్సరాలు సంపాదించినట్టు బిజినెస్ మూడే 3 సంవత్సరాలు సంపాదించిన బెంచ్తో సహా. అర్థమైందా? ఎస్ 36 నెలల్లో నా దగ్గర మెర్సిడీస్ బెంచ్ ఉంది, సొంతం ఇల్లు ఉంది, 2.5 కోట్ల ఇల్లు ఉంది, 10 లక్షల రూపాయల ఆదాయం ఉంది. 3 సంవత్సరాల్లో లైఫ్ అనేది నా దగ్గర డీజీపీ దగ్గర లేని ఇన్కమ్ అనేది ఈరోజు నా దగ్గర ఉంది. టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది. అర్థమైంది? మేడం చెప్పారు, వాళ్ళ మరిది గారు అనుకోకుండా చనిపోయినారు. ఆ చనిపోయే టైంలో మేడం బయటకు వెళ్ళలేదు, కానీ ఇన్కమ్ 2,50,000 వచ్చిందా లేదా? ఎస్ కానీ బయట ఎక్కడైనా వస్తుందా? నో. మీకు తెలుసో తెలీదు, నైట్ 8 గంటలకు మెసేజ్ వచ్చింది ఎంప్లాయీస్కి. అట్లా ఒక 540 మందికి ఒక మెసేజ్ వచ్చింది. 8 గంటలప్పుడు ఎందుకు మెసేజ్ వచ్చింది? 6 గంటలకు ఆఫీస్ క్లోజ్ అయింది, 8 గంటలకు మెసేజ్ వచ్చిందని చెప్పి జూమ్ లింక్ ఓపెన్ చేశారు. ఈ జూమ్ లింక్ ఓపెన్ చేస్తే అందులో కనెక్ట్ అయిన తర్వాత అనుకోకుండా కంపెనీ రీసెట్ చేస్తున్నాం కాబట్టి రేపటి నుంచి మీరు రావాల్సిన అవసరం లేదు, యు ఆర్ ఫైర్డ్ అని చెప్పి సింపుల్గా చెప్పేసినాను. ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం, ఒకరికి 50,000, ఒక 2 లక్షలు ఉంది, ఒక 3 లక్షలు ఉంది. వీళ్ళందరూ నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేయాలి? అర్థమైందా? ఒకవేళ నీ ₹1,00,000 నీ జీతం అయితే ఒకసారి చూడండి, ₹1,00,000 ఇప్పుడు మీ 10,000 జీతం ఎంతమంది ఉంది? 10,000 ఎవరైనా ఉందా? 10,000 జీతం, 20,000 ఉందా జీతం? లేదా? సరే 20,000 జీతం అనుకున్నాం. ఈ 20,000 జీతాన్ని ఈ మంత్ 20,000, నెక్స్ట్ మంత్ 20,000, 3 నెలలకు ఎంత? 60,000. కాదు 30,000 కాదబ్బా, 60,000 పక్కా నాకు తెలుసు కదా, పక్కా తెలుసు కదా. మరి వేరే కంపెనీకి ఫోన్ చేసి మరి మంచిగా ఉంటుంది, ఇవి అటు ఒకటి ఇవి ఇటు ఒకటి, మంచి డబ్బులు వస్తాయంటే ఎట్టింటారు అంటే ఏందనుకున్నంటే మనం చూసేది తప్పు, అవునా కదా? మనకు ఉందా లేదా తెలివి? అర్థమైందా? సో 60,000. సో ఇక్కడ 20,000 వచ్చేటోడికి 3 నెలల శాలరీ రాకపోతే పరిస్థితి ఏంది పరిస్థితి? 60,000 అప్పుడు ఉందా లేదా? సో ఒకవేళ ₹1,00,000 శాలరీ వచ్చేటోడికి 3 నెలలు వాడికి అప్పు అయింది అనుకో, 3 నెలల శాలరీ రాలేదనుకో, ఎన్ని నెలలు అప్పు ఉంటుంది? 3 నెలలు. సో 3 లక్షలు అప్పు అవుతుంది, అవునా? ఇప్పుడు 3 లక్షలు అప్పు అయిందా లేదా? ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్ మినీ కరోనా నడుస్తుంది. 60% హోటల్స్ క్లోజ్ చేసినారు, మీకు తెలుసా? 60% హోటల్స్ క్లోజ్ చేసినారు. బీహార్ నుంచి, యూపీ నుంచి, తర్వాత ఎక్కువ ఒడిస్సా నుంచి, ఈ నార్త్ నుంచి ఎక్కువ పనిచేసే వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ఎందుకంటే నాకు హోటల్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నాకు చాలామంది డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎందుకు అనుకున్నట్టే ఈ మధ్యలో నేను వాళ్ళు మాట్లాడుతూ చెప్తా ఉన్నాను. అర్థమైందా? మళ్ళీ ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఉత్తరాంధ్ర వాళ్ళకి ఎక్కువ పని చేస్తారు హైదరాబాద్లో, తెలుసా? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు వెళ్ళిపోయినారు. మా పని ఎక్కడైనా చేసుకుందాం అనుకో. ఎందుకు అనుకున్నంటే బయట సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనుకున్నంటే ₹20 పెరిగిపోయి 25 రూపాయలు పెరిగిపోయింది డీజిల్, పెట్రోల్. బయట సిచ్యువేషన్ అది ఉంది, ఉన్నవన్నీ పీకేస్తున్నారు. మనకి ఎక్కువ మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఏ ప్రాబ్లం? కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏమి ఉండేది ప్రాబ్లం? అంటే మనకు ఎవరు మన డెల్ కంపెనీ ఏదో సంబంధం 12,000 మందిని పీకేసింది. అమెజాన్ వచ్చేసరికి మనకి ఇంచుమించు 10,000 పైబడి తీసేసింది. ఇప్పుడున్న బయట సిచ్యువేషన్కో ఎటువంటి అవకాశాలు లేవు. మీకు తెలుసా, నేను ఒకప్పుడు 30 లక్షలకి ఒక ఎకరం కొనేది, ఇప్పుడు 15-18 లక్షలకి అమ్మేస్తాం అంటున్నారు. 15-18 లక్షలకి ఇచ్చేస్తామంటున్నారు. ఎందుకంటే బయట మార్కెట్ ఫ్లోటింగ్ లేదు అనుకుంటాను. అందుకు రేవంత్ రెడ్డి గారు వచ్చింది పోయింది. రేవంత్ రెడ్డి గారు కాదు, మొత్తం ఇండియా కాదు, ఆల్రెడీ 60% మనకు అమెరికా అక్కడ దివాళా తీసింది. 2 లక్షల కోట్లు అనేది వాళ్ళ దగ్గర అప్పు అయిపోయారు.
మొత్తం ఆవిరైపోయింది. 2 లక్షల కోట్లు. ఎందుకు? ఒక్క యుద్ధం వల్ల. పరిస్థితి ప్రభావం. అలాగని చెప్పి ట్రంప్ అని చెప్పలేను నేను, ట్రంప్ అనే చెప్పలేను. అవతల కూడా మరి లొంగి ఏదో కూడా చేసుకోవచ్చు కదా. అర్థమైందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్యాస్ కనుక పెరిగితే, మనకి ముడి చమురు పెరిగితే అన్నీ పెరిగిపోతాయి. ఏం కాంతారా సార్? పెరుగుతాయా లేదా? కానీ మనకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఏముంది ఇప్పుడు మనకు? బెస్ట్ ఈజ్. ఇప్పుడు 3 నెలలు మీకు రాకపోతే 3 లక్షలు అప్పు అవుతున్నారు. అవునా? 20,000 రాకపోతే 60,000 అప్పు అవుతున్నారు. మీరు కరెక్ట్గా 60,000 రావాలంటే వెస్టింగ్ ఏం చేయాలి? 2 lakhs ఫోకస్ చేయడం కాదు, ముందు 8 గంటలు పని చేయడం నేర్చుకోవాలి. ఇది లేదు ఫస్ట్. ఇది చేస్తే అన్ని బయటకు వస్తాయి. డబ్బులు రావా? ఎందుకు? కొంతమంది లక్షల ఈరోజు సంజయ్ మనం ఎప్పుడు చూసినా బయట ఉంటుంది. మనకు పిల్లలు లేరా? మరి మాకు పిల్లలు లేరా? మాకేమో మేము దత్తత తీసుకున్నాం అనుకుంటుంటే మా పిల్లలకి. మా ఊర్లో ఎక్కడ విడిచిపెట్టినా మమ్మల్ని ఇంటికి తీసుకుంటూ పెట్టేస్తారు. నేను మా అక్క లెక్క నా లెక్క ఉంటారు మా పిల్లలు. అచ్చి బుద్ధి లెక్క ఉంటారు. మరి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏమి దత్తత తీసుకున్నాం, మా సంజయ్ వాళ్ళు దత్తత తీసుకున్నారా? వాళ్ళ పిల్లలు వదిలేసి బయటికి వెళ్ళి 8 గంటలు మీరు పని చేయాలి. ఫస్ట్ 60,000 బయట రావాలి. అవునా కదా? 60,000 కాదు, 20,000 రావాలన్నా 8 గంటలు కష్టపడాలి. మీరు 8 గంటలు కష్టపడే దాంట్లో మీరు ఫస్ట్ ఏం చేయాలనుకున్నంటే, ఈ 8 గంటలు కష్టపడేది మీరు పెట్టుకోవాలి. ఎప్పటి వరకు అనుకున్నంటే VMCM వరకు టైం పెట్టుకోవాలి. ఎంతవరకు? VMCM. ఇప్పుడు VMCMతో కూడా ఆగిపోయే లేదు. కొత్తగా మనకి కొత్త పిన్ లాంచ్ చేసింది. మనకి నిన్న ఒక గ్రేట్ లీడర్ ఆ పిన్ కూడా అచీవ్ అయ్యారు. ప్లాటినం TVCకి RS రాజన్ సార్ అదనంగా ప్లాటినం TVC అని చెప్పి కొత్తగా కంపెనీ అనౌన్స్ చేసింది. అదేనా? సో VMC మెంబర్లు ఎక్కువైతున్నారు. సో అందరికీ ఒకటే లేక మనము రికగ్నైజ్ చేయగలుగుతాం. కానీ అందరితో మనకు కాంటాక్ట్ కాలేమో అని చెప్పి ప్లాటినం TVC పెట్టింది. 8 hours మీరు పని చేయాలి. ఈ 8 hoursలో మీరు ఏం చేయాలంటే న్యూ జాయినింగ్స్ ఏం చేయాలి? న్యూ జాయినింగ్స్ పాత పని తీయాలి. అలాగే ఎగ్జిస్టింగ్ వాళ్ళైతే. కొత్త వాళ్ళు ఏంటంటే మనుషులతో రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. మనుషులతో రిలేషన్షిప్ బిల్డ్ చేయకపోతే మీకు కాదు. మీ టీంలో గెలుపు లేదు అనుకున్నంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీలో మొమెంటం లేదు. మీలో మొమెంటం లేకపోతే టీంలో మొమెంటం ఎప్పటికీ రాదు. అర్థమైనా? నాకు 700 పెన్ను పెట్టుకుంటాను, 10 రూపాయల పెన్ను కూడా పెట్టుకుంటాను. 70 లక్షల కారు వాడతాను, 70,000 రూపాయలు నాకు 70,000 కూడా కాదు, 50,000 రూపాయల నాకు ఒక బైక్ ఉంటుంది. ఆ బైక్ వేసుకుని తిరిగి ప్లాన్ చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను. 70 లక్షల కారు ఉంది, 2.5 లక్షల ఇల్లు ఉంది. ఇప్పుడు సో 2.5 కోట్లు పెట్టుకోండి. ఇప్పుడు 4 కోట్లు అయింది. అది నాకేమి ఇది లేదు. కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది 10 కోట్ల వెస్టింగ్ నేను తీసుకున్నావురా అనుకో చెప్పి అనౌన్స్ చేసింది ఆల్రెడీ. 10 crores ఆల్రెడీ ఉంది. నాకు నేను తల కిందగా తప్పదు చేసినా నాకు తెలిసి 1.2 నుంచి 1.8 ఇది సంపాదించగలుగుతాను జాబ్లో. ఎంత? 60 సంవత్సరాలు బ్రతుకుండి అది చేస్తే 1.2 crores. మీకు తెలుసు మా బ్యాచ్లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, SIలు ఇందులో 90% మందికి ఇల్లు లేవు సొంతంగా. 90% మందికి సొంతంగా ఇల్లు లేవు. SIలకు కూడా లేవు. మీరేం తోపులు ఫలాత్తులని అనుకోకండి. అర్థమవుతుంది మేడం? అర్థమైందా? మీరు కావాలని ఒక SI ఇంటికి రెంట్కి వచ్చారనుకోండి, మీరు 20,000 అంటే అడగండి, ఆయన ఎన్ని మీకు చెప్తాడో చూడండి సార్. అర్థమవుతుందా? కానీ ఈరోజు 1.2 crore నుంచి 10 crore రావడానికి ఏమైనా చేసినామా? ఏమైనా కింద మీద ఏమైనా మళ్ళీ పక్కన మధ్యలో ఏమైనా మధ్యవర్తిత్వం చేస్తామా? గౌతమ్ బాలి సార్ మెయిల్ పెట్టి స్పెషల్గా మమ్మల్ని VMC మెంబర్ చేయమని చెప్పినామా? మీకు తెలీదు. మాకేంటనుకున్నంటే 8 గంటల పని అనేది మేము పెట్టుకున్నాం. మీరు ఏం చేయాలంటే 8 గంటల పని అనుకున్నంటే మీరు జాబ్ ఏదైతే చేస్తారో ఆ జాబ్ లెక్కే వెస్టింగ్ చేయాలి. అర్థమైందా? మీరు ఎంతమంది ఈ వెస్టింగ్ స్టోర్లో కూర్చొని భోజనం చేస్తారు లంచ్ బాక్స్ తెచ్చుకొని? అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మేము 8 సంవత్సరాలు అయినా ఈ రోజు వరకు కూడా స్టోర్లో కూర్చొని తినే సందర్భం VMC మెంబర్ అయిన తర్వాత కూడా ఉంది మాది. మరి మీకు ఉందా?
అర్థమైందా? మాకు ఆల్రెడీ 12 crores ఆల్రెడీ 12 crores సంపాదించినాం మేము. మాకు కొన్ని తిప్పించి ఎఫ్డీలో పెట్టుకుని 90,000 వడ్డీ వస్తుంది 1 crore. అర్థమైందా? సో నేను తర్వాత మాట్లాడతా. కానీ మీరు 8 hours పనిలోకి మీరు రావాలి. జాబ్ లెక్క మీరు వెస్టీజ్ చేయాలి. వెస్టీజ్లో ఏం చేస్తే మీకు 60,000 వస్తుందో చెప్తాను నేను. సో ఈ 60,000 ఎట్లా రావాలి? సో మనకు ముందు 60,000 కంటే ముందు మీకు రెగ్యులర్గా మీరు మ్యాచింగ్ బోనస్ ఎట్లా తీసుకోవాలి దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఒక లెక్కలో 300 PO వచ్చింది, ఓకేనా? ఇక్కడ 300 PO వచ్చింది. ఎంత వస్తుంది? 900 వస్తుంది, అవునా? సో ఇది ఫస్ట్. ఇంకోటి ఈ లెక్కలో 300 PO వచ్చింది, ఈ లెక్కలో 30 PO వచ్చింది, ఈ లెక్కలో 270 PO వచ్చింది, ఈ లెక్కలో 20 PO వచ్చింది, ఈ లెక్కలో 10 PO వచ్చింది. ఓకే, మ్యాచింగ్ అయిందా? అయ్యిందా? అవుతుంది. ఎందుకంటే ఇది ఏ లెక్కగా పరిగణిస్తాను. ఇది ఏ, ఇదంతా కలిపి బి లెగ్. బి లెగ్. ఇది 300 PV ఎంత? 300. సో క్యారీ ఫార్వర్డ్ ఎంత అవుతుంది? 30 ఓకేనా? ఎస్ సో ఇప్పుడు మనకు 900 వస్తుందా లేదా? ఎస్. సో ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకో 300 వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఎట్లా వస్తుంది? ఇప్పుడు 300. సో ఇక్కడ వస్తుంది, ఇక్కడ 300 300 ఇక్కడ 600 వచ్చింది కదా. దీని ఒక బూస్ట్ అప్లికబుల్ అయితే కాదు 1800 రూపాయలు వస్తుంది, ఓకేనా? ఈ రెండింటి కలిపైనా బూస్ట్ ఇస్తాడు, లేదంటే ఈ రెండింటి కలిపైనా ఇస్తారు. బూస్టర్ 1 time ఇస్తారు, ఓకేనా? ఒకసారి మీకు ఇన్కమ్ వచ్చింది, మీకు కావాలంటే ఎంసీఏ ఓపెన్ చేసి చూసుకోండి. ఎంసీఏ ఎంత వచ్చిందో ఒకసారి మ్యాచింగ్ అయితే ఇన్కమ్ ఎంత వచ్చింది ఎంసీఏ ఓపెన్ చేసి చూసుకోండి. ఒక సైడ్ బూస్ట్ అప్. 2 sides, ఒక సైడ్ మీకు చెప్తే చూడండి. ఇలా ఇది 300 ఉంది, ఓకే? ఇది 300 ఉంది, ఇక్కడ 300. ఎందుకు పెద్దగా గేదన్నట్టు లెక్క ఏదో ఒక లెక్క తీసుకుంటాం. ఇది ఏ లెక్క అవుతుంది, ఈ రెండు కలిపి బి లెక్క అవుతుంది, ఓకే? ఇది ఉంది. సో ఇక్కడ 3 ఆర్గ్యుమెంటేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 300 PV, ఇక్కడ 300 PV, ఈ రెండింటి కలిపి ఏగా తీసుకుంటాను, 300 PV బిగా తీసుకుంటాను, ఓకేనా? అర్థమవుతుందా? ఎస్. సో ఈ విధంగా మనకు చేస్తే మనకు 60,000 రావాలా లేదా? సో 60,000 రావాలంటే ఏం చేయాలి? మ్యాచింగ్ లో జాయినింగ్ పీవీ రావాలి. ఎక్కువ జాయినింగ్ పీవీ మీద ఫోకస్ చేయాలి. సార్ జాయినింగ్ పీవీ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? దేని నుంచి వస్తుంది జాయినింగ్ పీవీ రావాలంటే? ఎక్కువ ఏం దేని నుంచి వస్తుంది? ప్లాన్స్ అన్నిటికీ ప్లాన్సే, కానీ దేని నుంచి వస్తుంది చెప్పండి. ఫస్ట్ పర్చేజ్ అప్పటి నుంచి వస్తుందా? ఫస్ట్ పర్చేజ్ వస్తుందా? జాయినింగ్ ఫస్ట్ పర్చేజ్ మీద వస్తుంది. ఇంకా దేని మీద వస్తుంది? యాక్టివేషన్. కన్సిస్టెన్సీ మీద వస్తుందా? ఎస్. వస్తుందా కన్సిస్టెన్సీ? Yes. ఫస్ట్ మంత్ వస్తుంది కదా. ఎస్. ఇంకా ఇది దేని మీద వస్తుంది? రీపర్చేజ్ మీద వస్తుందా? రాదు. ఇంకా దేని మీద వస్తుంది? జాయినింగ్ పీవీ. సెల్ఫ్ యాక్టివేషన్ వస్తుంది కదా మనకు. మ్యాచింగ్ ఎంసీఏ యాక్టివేషన్ పీ వస్తుందా రాదా? ఎస్. ఎంసీఏ యాక్టివేషన్ దేని మీద వస్తుంది? చూడండి, ఫస్ట్ పర్చేజ్ మీద వస్తుంది, కన్సిస్టెన్సీ మీద వస్తుంది, ఎంసీ యాక్టివేషన్ మీద వస్తుంది. ఫస్ట్ మనకు ఇంకా దేని మీద వస్తుంది? ఇంకా ఏం మీద వస్తుంది? వాల్యూ ప్యాక్ మీద రాదా? వాల్యూ ప్యాక్ మీద రాదా? ఎస్. 34,000 మీద వస్తుందా? ఎస్. 34,000 మీద ఎంత వస్తుంది జాయినింగ్ పీవీ? ఇంచుమించు 1000 వస్తుందా లేదా? ఎస్. 1000 వస్తుందా? ఎస్. ఒక లెక్కలో ఒక వాల్యూ ప్యాక్, ఇంకో లెక్కలో వాల్యూ ప్యాక్ కొడితే ఎంత వస్తుంది ఇన్కమ్? ఆలోచించారు. మార్నింగ్ మన మధుగౌడ్ సార్ యూసీ ఉన్నారు కదా, ఒక లెక్కలో 1000 పీవీ, ఇంకో లెక్కలో 1000 పీవీ కొట్టారు. అది కనిపిస్తుంది. సార్ ఇట్లా చేసినట్టు ఓకే అని చెప్పినా నేను. మ్యాచ్ కాదు,
కొత్త జాయిన్ ఏది 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 న్యూ జాయినింగ్ షాంపూ షాంపూ ఫ్రీ ఇవ్వరు అంతే. ఎస్ సార్. అర్థమైందా? షాంపూ ఫ్రీ ఇవ్వరు. మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ ఇచ్చి మేము అడిగాము, అడిగితే ఇచ్చారు కూడా. మీరు ఇంకా అదే అపోహలు ఉన్నారా? ఆల్రెడీ వస్తుంది మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ కిందకి వస్తుంది, డైరెక్ట్ పీడి కొట్టవచ్చు. అర్థమైందా? కొత్త ఐడి పాత ఐడిలో చేస్తాం అనుకోండి, రీపర్చేజ్ అయితే అవును సార్. చేస్తాము జాయినింగ్ పీరియడ్. అవును సార్. ఎస్. యాక్టివేషన్ పీరియడ్, యాక్టివేషన్ పీరియడ్ ఏ పీరియడ్ యాడ్ అవుతుంది? ఆ పీరియడ్ కాదు, ఆ పీరియడ్ 40 100 యాడ్ అవుతుంది. ఎంత పీరియడ్ అయితే అవసరమో అంత పీరియడ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీకు వాల్యూ ప్యాక్లు ఎన్ని ఉన్నాయి? మనకు 34,000 ఉందా? ఎస్. 34,000 ఉందా? 10,000 ఉందా? 10,000 ఉంది. ఇంకో 10,000 ఉందా? ఎస్. హెల్త్ బీట్ ఉందా? Yes. మూడు కూడా జాయిన్ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? ఎస్. అర్థమైందా? మనం కొట్టే ఈరోజు అంటే ఈ 3 నెలల్లో కొట్టే చెక్ ఏదైతే ఉందో చెమ్మ తిరిగిపోవాలి ఒక్కొక్కరికి. అర్థమైందా? నేను శంకర్ సార్. ఎస్. అందరూ సార్ అర్థమైందా? ఎస్. బిజినెస్లో బీభత్సమైన కంపెనీ ప్లాన్ చేసింది. ఇంకో విషయం ఏంటంటే మన తెలంగాణ తప్ప 15 to 18% గ్రోత్ ఉంది, 15 నుంచి 18% గ్రోత్ ఉంది. తెలంగాణ గుడ్ ఫిగర్ ఉంది కానీ గ్రేట్ ఫిగర్ కాదు. ఆంధ్ర ఎప్పుడు లేటెట్గా ఫస్ట్ టైం 16 crores చేసింది. ఇండియాలో ఫస్ట్ ఇప్పుడు ఆంధ్ర మెయింటైన్ చేస్తుంది 16.5 crore. తెలంగాణది చెప్పలేదు, ఇప్పుడు ఫస్ట్లో అయితే ఇప్పుడు ఆంధ్ర ఉంది. అర్థమైందా? ఆంధ్ర గట్టిగా ఫోకస్ చేయండి. ఆధార్ కార్డుతో డైరెక్ట్ జాయిన్ అయిపోతే క్లీన్ చేసేయచ్చు. ఇక్కడ మనం ప్లాన్ చేయాలి, ఈ రెండింటి మ్యాచింగ్ చేయాలి, ఇన్ని కథలు ఉన్నాయి కదా, అక్కడ ఏం అవసరం లేదు ఆంధ్రాలో. అర్థమైందా? ఎస్. అర్థమైందా? అన్ని దగ్గర ఉంటుంది మేడం. జాయిన్ కేవలం పాన్ కార్డ్ అక్కర్లేదు. తెలంగాణ తప్ప ఎవరికి అవసరం లేదు పాన్ కార్డ్, ఏ స్టేట్లో కూడా అక్కర్లేదు. అర్థమైందా? ఏ స్టేట్లో అక్కర్లేదు. అందుకే 16 కోట్లు బిజినెస్ చేసింది. విషయం ఏంటంటే అందులో మనది ఉంది కానీ మేజర్ రోల్ లేదు. ఎప్పుడు చూసినా మనదే మేజర్ రోల్ ఉంది. వినింగ్ టీమ్ రోల్ ఉండేది, ఇప్పుడు వినింగ్ టీమ్ రోల్ లేదు. ఏపీలో వినింగ్ టీమ్ రోల్ చాలా తక్కువ ఉంది. అర్థమైందా? సో ఎక్కువ బిజినెస్ అక్కడ మనం ప్లాన్ చేద్దాం. ఏపీలో బిజినెస్ చేద్దాం. ఎందుకంటే మనకు మేము విజయవాడలో కూడా ఇల్లు ప్లాన్ చేస్తాము. డబుల్ బెడ్ ఉంది. ఇల్లు తీసుకోవడానికి కాదు, ఉండడానికి. జస్ట్ ఒక 5-10 రోజులు ఉండి చేయడానికి. సో ఇప్పుడు మనకు 60,000 రావాలా లేదా? సో వాల్యూ ట్యాక్స్ మనకు 34,000 వస్తుంది, 10,000 వస్తుంది, 1000 వస్తుంది. కానీ 34,000ది కొత్త ఐడి మీద చేయాలి. ఎస్. 10,000 అంతే. ఏ వాల్యూ ప్యాక్ అయినా అంతే. వాల్యూ ప్యాక్ ఏవైనా అంతే సార్. కొత్త ఐడి మీద మ్యాచింగ్ వస్తుంది. కావాలంటే పోస్టర్ చెక్ చేసుకోండి. మీకు రాలేదంటే నాకు ఫోన్ చేయండి, నేను అది మీకు జాయినింగ్ పీరియడ్ కింద మార్పిస్తాను. ఓకేనా? డౌట్ ఉన్నదని నాకు చెప్పండి. అర్థమైందా? ఎస్. నేను మార్పించాను పర్సనల్గా. నేను అమిత్ సార్తో మేము అమిత్ సార్ అది పర్సనల్ వాయిస్ మెసేజ్ కూడా వేస్తారు. వాయిస్ మెసేజ్ అంటే మెసేజ్ కూడా వేస్తారు. దీనికి మనం మార్పించాం. ఏమవుతుంది? కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది, ఎంసీ యాక్టివేషన్ వల్ల వస్తుంది, వాల్యూ ప్యాక్స్ వల్ల వస్తుంది. ఎస్. ఏది మనకి ఎంసీఏ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనకు 60,000 కావాలి. 60,000 కావాలంటే ఎన్ని మ్యాచింగ్ కావాలి? ఇంతేనా? ఇదేనా? సో 60,000 రావాలంటే ఏం చేయాలి మనం? ఎన్ని మ్యాచింగ్ కావాలి మనకి? 60,000 కావాలంటే 67,000 రావాలా? 67 మ్యాచెస్. 67 మ్యాచింగ్స్ కావాలి. ఎస్. 67 into 9 ఎంత అవుతుంది? 60,300. ఓకే. అండ్ ఇంచుమించు ఎంత బిజినెస్ రావాలి? 67 మ్యాచింగ్సా? ఎస్. ఓకే. ఎంత పీ ఉన్నది ఇది? 3,20 కాబట్టి 3,18. 40. ఎంత పీ రావాలి? ఎంత రావాలి?
ఇదేనా 20,000 ఒక 100 పీవీ రావాలి. ఒక సైడ్ వన్ సో వన్ సైడ్ 20,000 ఒక 100 పీవీ మనం ఎప్పుడు చేయలేదా? ఇక్కడ ఉన్న అందరూ మ్యాక్సిమం 60-70% చేసిన వాళ్ళే తెలుసా? మీరు చేశారా లేదా? Yes. అంటే పాత 8 గంటల పని మీరు తీయాలి. అర్థమవుతుందా? 60,000 వస్తారా కదా? ఎస్ ఇప్పుడు చూడండి 20,000 మనం బిజినెస్ చేస్తామా లేదా? ఇప్పుడు ఆ 20,000 పీవీ మీకు తీసుకొని రావాలి. మీరు ఇప్పుడు స్టార్ అండ్ డబ్బులు ఎవరు ఉన్నారు? మ్యాక్సిమం చేతులు చేతులు లేకపోతే మీరందరూ 20,000 పీవీ చూసిన వాళ్ళే కదా? 20,000 పీవీ తెచ్చిన వాళ్ళే కదా? సో ఆటోమేటిక్గా 60,000 వస్తుందా కదా? ఎస్ మళ్ళీ రీపర్చేజ్ చేసినా కూడా ఇంచుమించుగా మనకి ఇప్పుడు వచ్చే కమిషన్ బట్టి తెలుస్తుంది. నేను దాని తర్వాత గురించి ఎక్కువ చెప్పడం మీకు ఎక్కువ హైప్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 3 లక్షలు రావాలంటే ఎంత కావాలి సార్? ఎంత రావాలి? 3 లక్షలు కావాలంటే 3,927 327 334 334 మ్యాక్సిమం కావాలి అంతేనా? ఎస్ సార్. ఎంత పీ అవసరం అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా? ఎంత అవుతుంది సార్? 1 lakh PV. 3,400 అంతేనా? 2 sides కలిపి 1 lakh. ఆ? AB side కలిపి 1 కప్పి lakh. 1 ల్యాక్ అంటే AB side. అంటే A side 50,000. 50,000 కావాలా? మీకు విషయం ఏంటంటే మీరు మ్యాచింగ్ చేయలేక చచ్చిపోతారు. కరెక్ట్గా చేస్తే మ్యాచింగ్ చేసుకుంటే చాలు. అర్థమైందా? అదే వస్తుంది. మ్యాచింగ్ మనకి మ్యాచింగ్ మీరు చేయలేకపోతారు చూడండి చెప్తాండి. కానీ మ్యాచింగ్ చేసుకుంటే చాలా బ్రహ్మాండమైన ఇంకా మ్యాచింగ్ చేయట్లేదు అంటే నేను ఒకటే మాట చెప్తున్నా. మళ్ళీ మీరు కాదు మ్యాచింగ్ చేయట్లేదు అంటే ఒకటే మాట చెప్తున్నా. మీరేం అనుకోకండి, మీరేం పని చేయట్లేదు అన్నట్టు లెక్క. మొన్న ఆ కన్సిస్టెన్సీతో ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో ఆ ఇన్కమ్ వస్తుంది అంతే. ఒక ఆమెతో నిన్న రౌండ్ తో మాట్లాడుతున్నారు. మాట్లాడితే 100 పీవీ తీసేశారు, 60 పీవీ తీసేశారు. ఎట్లా మేము పని చేయాలి, ఎట్లా మేము నాకు డబ్బులు వస్తాయి అనుకున్నంటే ఏముంది మేడం జస్ట్ జాయినింగ్ చేస్తే టీవీలు వస్తాయి కదా. జాయినింగ్ కూడా చేయాలా అంటే ఓన్లీ రీపర్చేజ్ చేసుకొని కూర్చుంటారు అంతే. ఈ రీపర్చేజ్ టీవీ వస్తే కన్సిస్టెన్సీ వస్తే అటు కాలేసి ఇటు కాలేసి పుష్పాలు అంటే ఈ కాలే రాదా ఆ కాలే కాలేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ మీద డబ్బులు వచ్చేవి. అట్లా ఇప్పుడు అట్లా కాదు, జాయినింగ్ మీద టీవీ రావాలా? జాయినింగ్ మీద టీవీ రావాలి మా మేడంకి అంటే అవునా మరి ఇన్ని రోజులు ఈ పని చేయలేదు తీసి మనకు తెలియలేదే అనుకుంటా. ఇన్ని రోజులు ఈ పనే చేస్తున్నా అనుకున్నా నేను. అంటే మనకి విషయం ఏంటంటే ఎలా ఉంటుంది, పచ్చకాలంలోకి లోకమంతా పచ్చికే కనిపిస్తుంది, పని చేసేటోడికి లోకమంతా పని చేస్తుంటే కనిపిస్తుంది. అదేదో నాకు అర్థమే కాదు, ఎవరు పని చేయట్లేదు ఎవరు పని చేస్తుంటే అర్థం కాలేదు. మన టీవీ చూస్తే మ్యాచింగ్ లేవు. ఏమన్నా ఎంత మ్యాచింగ్ ఇంత ఎంత పెద్ద టీవీ వచ్చింది నీకు మ్యాచింగ్ లేదంటే బయటికి వెళ్ళి పని చేస్తుంది లేదు. కొత్త ప్లాన్ చెప్తే కదా టీవీ వస్తుంది. కొత్త ప్లాన్ చెప్తే ఆటోమేటిక్గా మనము గుర్తుపెట్టుకోండి. మన కింద 2,000 మంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు అనుకో. చెప్పి మీరు పని చేయకుండా బయటకి వెళ్ళట్లేదనుకో మీరు గుర్తుపెట్టుకోండి మీ టీం అనేది కోపంలోకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని చూస్తే వాళ్ళు పరిగెడతారు. అర్థమైందా? ఇప్పుడు బారిసాన్ని చూసి బిజినెస్ చేస్తే అందరు బిజినెస్ పరిగెత్తాలి. ఇప్పుడు బారిసాన్ని చూస్తారా? సంజయ్ వాడు డౌన్ లైన్ గీత మళ్ళీ ఎవరు చూస్తారు? సంజయ్ వాడు వెళ్ళిందా లేదు చూస్తారు. ఇట్లా గ్రూప్లో పోస్ట్ వచ్చిందా లేదు చూస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తారు. పెద్ద లీడర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నా మీ పేరు తీసుకుంటే మళ్ళీ మీకు ఇబ్బంది ఉన్నదని చెప్పి. అర్థమైందా? ఇప్పుడు బారిక్ సార్ 4 మీటింగ్స్ చేయకుండా చేస్తే బారిక్ సార్ చల్లబడ్డాడు, నేను కూడా చల్లబడి బాగుంటుందేమో అని అనుకుంటామా లేదా? ఆయన కేరళ వెళ్ళి అక్కడ బిజినెస్ చేస్తారు, ఎక్కడ అహ్మదాబాద్ వెళ్ళి చేస్తాడు, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి చేస్తారు, కాశ్మీర్లో వెళ్ళి చేసేస్తాడు. అప్పుడు మనకి ఏమొస్తుంది? అదే సార్ అంతగానో పరిగెడుతాడు మన పనిని. మనం ఓన్లీ ఉన్న తెలంగాణ ఆంధ్ర చేయకపోతే ఎట్లా అనుకో చెప్పి అనుకుంటామా లేదా? అర్థమైందా? మనం చేయకపోతే మన టీం కోమలో వెళ్ళిపోతుంది. అర్థమైందా? కానీ జీవితాంతం ఇంకా ఉండదు పని. మీరు పని మారిన కొద్దీ మీ యొక్క మీకేం మారిపోతారు? పని మారిన కొద్దీ ఇది పిచ్చి అయిన కొద్దీ సార్
ఉంది సార్. మీరు అదే సార్ మీటింగ్ ఉంది సార్. సరే సార్ థ్యాంక్ యూ సార్. అయితే అర్థమైందా? అదే మీకు ఈ కొన్ని కష్టాలు ఉంటాయి కదా మరి ఈ 100 PV గురించి అడుగుతామని. అర్థమైందా? ఎందుకంటే 150 PV చేసేటోళ్ళు ఆల్రెడీ 90% మంది వచ్చేసారు. అర్థమైందా? సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్లో మీకు 5 సంవత్సరాలు అయితే కష్టం ఉంటుంది, BMC మెంబర్ అయిన కూడా కష్టం ఉంటుంది. ఆ తర్వాత ఉంటుందా సార్ అంటే అంతేం ఉండదు. ఎందుకంటే ఎవరో ఒకరు పని చేస్తూ ఉంటాడు. అర్థమైందా? మహావృక్షాలు అయిపోయి కొన్ని ఉంటాయి కదా, అవునా కదా? కొన్నిటికి అసలు నీళ్ళే అవసరం ఉండవు. అర్థమైందా? అట్లా నీళ్ళు అవసరం లేదు కొంతమంది లీడర్ని మనం తయారు చేసి పెడితే చాలు. అర్థమైందా? సో మీ మందికి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు 3 లక్షల బిజినెస్ రావాలంటే మీరు బయటకు వెళ్ళి పని చేయాలి. 60,000 కావాలంటే మీరు ఆల్రెడీ చూసి వచ్చిందే. 20,000 PV మీరు చూసి వచ్చారు, 1,00,000 PV కూడా 50,000 PV కూడా చూసి వచ్చారు మీరు. అర్థమైందా? 50,000 PV 1,00,000 PV చూసి వచ్చిందా కదా? డబ్బులు ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? అందరికి ఇష్టమే కదా? అందరికి ఇష్టమయ్యా కదా ఇక్కడికి వచ్చారు? డబ్బులు కావాలా? సరే మరి మీకు ఏది ఈజీ? మనిషిని చంపడం ఈజీనా, మోరీలో కసరత్ చేయడం ఈజీనా? ఏది ఈజీ? ఏ రెండు ఈజీ కాదు. అర్థమైనా? ఏది ఈజీ కాదు. కానీ కష్టపడేది ఎక్కడ కష్టపడేది రెస్టింగ్లో కష్టపడితే నేను చెప్తున్నా. ఇప్పుడు మేడం సంజయ్ వాళ్ళు చెప్పినట్టు కానీ గీత మేడం కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి పని చేయలేనప్పుడు కూడా వాళ్ళ ఇన్కమ్ వచ్చినాయి. మాకు కూడా మీరు విషయం ఏంటంటే మాకు సిచ్యువేషన్ ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా 1-2 రోజులు కానీ మేము ఎక్కువ ఇంట్లో ఇప్పుడు ఉండలేదు. మాకు ఏంటంటే పనిలోనే మేము విశ్రాంతి ఎదుర్కొంటాం. మాకు బయట ట్రావెలింగ్లోనూ బయట ఎక్కువ విశ్రాంతి ఎదుర్కొంటాం. మా డాడీ మా పాప మొన్న వచ్చి కరాటే క్లాస్ నుంచి వచ్చి అంటుంది, నేను అప్పుడే వైట్ చొక్కతోనే ఉండి ఇలా తిరుగుతున్నా, బయటకు వెళ్ళి వచ్చి మళ్ళీ వచ్చాను. డాడీ అప్పటికెళ్ళి పేద ప్లాన్లోకి వెళ్ళి వచ్చింది. నేను ఇట్లా తిరుగుతూ డాడీ ఎక్కడ వెళ్తున్నాడు డాడీ అంది. ప్లాన్కి వెళ్తున్నాడు అంటే ఇప్పుడే వెళ్ళొచ్చావు, నీ ఆరోగ్యం ఏమైపోవాలి? ఇప్పుడే వెళ్ళొచ్చావు కదా డాడీ, ఇంకా ఇప్పుడు మళ్ళీ వెళ్తావా అంటే 6-7 గంటల టైంలో మా బాబు చెప్తుంది. BMC మెంబర్గా ఉండి బయటకు వెళ్ళి పని చేస్తాను, కొత్త జాయినింగ్ చేస్తున్నాను. 2-3 జాయినింగ్స్ ఎవ్రీ డే చేస్తున్నాను నేను. కొంతమంది జాయినింగ్ రాకపోతే వాళ్ళని కాదు చేసేవి, నేను పర్సనల్గా మేడం చెప్పే పర్సనల్గా జాయినింగ్స్ చేసే 2-3 జాయినింగ్ ఉంటాయి. అర్థమవుతుందా? చేసిన అందరూ యాక్టివేట్ అవ్వరు కదా, అవుతారా? ఇప్పుడు ఉంటారా? ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీకు పెద్ద సీక్రెట్ చెప్తా చూడండి. ఇప్పుడు డౌన్ లైన్ అన్ని లెక్కల మీద మీరు పని చేయకండి. చేస్తారా? కూర్చొని కాలు మీద కాలేసుకున్న మంచిగా తీసుకుంటారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చేయకండి. ఎస్పెషల్లీ మీకు చెప్తా చూడండి. ఇప్పుడు ఏ లెగ్ ఉంది, బి లెగ్ ఉంది, ఏ లెగ్ ఉంది, బి లెగ్ ఉంది. ఇక్కడ ఒక మీకు 1000 PV వస్తుంది, ఇక్కడ ఒక PV 1000 PV వస్తుంది. ఈ సైడ్ లైన్ చేసుకోకపోయినా డబ్బులు వస్తారా? ఎస్. 3 మ్యాచింగ్ లైన్ అయినాయి. 3 మ్యాచింగ్ లైన్ ఎంత వస్తుంది? 2,700. 2,700 వస్తుందా? ఎస్. ఒకసారి చెప్తా. 10 మంది బ్రాంజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ డైమండ్ క్రౌన్ అనుకో, ఈ పక్కన 0 వస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 0 యాడ్ అవుతుందా లేదా? ఇంట్లో కూర్చోబెట్టి 27,000 ఇచ్చినట్టు అవుతుంది. 2 లెక్కలుగా చేయకండి, ఒక్క లెక్క. ఇప్పుడు మీకు 6 లెక్కలు ఉన్నాయి అనుకుంటుంది ఎగ్జాంపుల్గా. వీళ్ళకి ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్గా ఈ 4 లెక్కలు ఉన్నాయి. మీరు ఏమంటారంటే ఒక్క లెగ్ని డెప్త్ బిల్డ్ చేయండి, ఇది పవర్ లెగ్ అని చెప్పండి. ఏమంటారు? పవర్ లెగ్. పవర్ లెగ్. ఈ పవర్ లెగ్లో మీకు PV వస్తుంది, దీన్ని మ్యాచింగ్ చేసుకోమని చెప్పండి. అన్ని లెక్కలు మ్యాచ్ చేస్తాం. ఇప్పుడు 2 లెక్కలు మ్యాచింగ్ అయితే డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు మంచి కూర్చొని 20 నుంచి అయితే అవుతారు. 15,000 రూపాయలు లెక్క. 20 రూపాయలేనా? అర్థమైందా? ఏముండదు. 2 లెక్కలు కాదు, ఎంతమంది లెక్క చేస్తారనుకో, కాల్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని నాకు ఏం చేయకుండా 2,70,000 వస్తుంది అంటాడు. అయితే అర్థమైందా? మొన్నటి వరకు మనకు కొంతమంది లీడర్లు ఏం చేసినారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా మంచిగా 1,00,000-1,50,000 వరకు వచ్చే ఒక వ్యక్తికి కూర్చోబెట్టి అంత పని చేసిందంత వీళ్ళు డబ్బులు వచ్చింది ఆయనకి. ఇక ఏంటంటే ఊరికి డబ్బులు వేసి ఏం చేస్తాం? మన బాలి సార్ మాకు చెప్పాను అనమాట, సార్ ఇట్లా ఏంటి సార్ అనుకున్నంటే ఆయన చెప్పాడు,
44 లక్షలు తీసుకునే పర్సన్ వాడికే ఇంగిత జ్ఞానం లేక బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వెస్టింగ్ చేసుకుంటాడు. ఈ 1,2 లక్షలు వచ్చిన ఏముంటుంది? ఏముంటుంది? ఇప్పుడు పుణ్యకాలం ఉంది కాబట్టి ఇక్కడ వెస్టీలో ఉండి డబ్బులు తీసుకున్నాడు. పాపం మళ్ళీ మూట కట్టుకోవాలి, బయటకు వెళ్తాడు, 10 మంది ముంచుతాడు. ఇప్పుడు ఎందుకు అంటుందంటే ఈ 40 లక్షలు తీసుకున్న పరిస్థితి ఏంటంటే 3,000 మంది రోడ్డు మీదకి వచ్చేసింది ఆయన వల్ల. వైజాగ్ బీచ్ సెంటర్లో, వైజాగ్ జగదాంబ సెంటర్లో ఇప్పుడు పెట్టట్లేదు, అదో గచ్చిబౌలి లెక్క అయిపోతుంది. బీచ్ సెంటర్లో ఇక్కడ మన నెల్లూరు, అక్కడ నెల్లూరులో, కర్నూలులో, ఈ మన హైదరాబాద్లో, ఈ ఖమ్మంలో వీళ్ళందరూ ఏం చేసుకోండి, కూలీలు బండ్లు, ఈ ఏమంటే రోడ్డు మీద బండ్లు ఉంటాయి కదా, ఇవాళ ఇవి చేసుకుంటారు పనులు. 3,000 మంది పాపం మీద కట్టుకున్నాడు. ఎవరైనా ఒక్కరి స్వార్థం గురించి ఎంతమందిని ఆగం పట్టించాడు. అర్థమైందా? ఒకరి స్వార్థం గురించి అంతమందిని ముంచడానికి రెడీ ఉంటారు. వెస్టీజ్ ఈరోజు 7 రోజులు మేనేజ్మెంట్ పనిచేసే వెస్టీజ్ ఒకసారి ఆలోచించండి. ఈరోజు గౌతమ్ బాల్ ఇస్తారు, 7 రోజుల్లో 7 రోజులు పని చేస్తాడు. 42 సంవత్సరాల నుంచి కనుక మన బాల్ సార్ చూడండి, బయటకు వెళ్ళి అమెరికాలో ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు 10 రోజులు మేము ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయట తిరిగినా కూడా మాకు ఇన్కమ్ వస్తుంది. ఇది వెస్టీజ్ ప్లాన్. కానీ మా లెవెల్కి వస్తాయి కదా, రావాలి కదా. కానీ ఈ రోజు వచ్చి మీరు బయటకు వెళ్ళి పని చేస్తామంటే ఇక్కడ చాలా మంది తెలంగాణలో సిచ్యువేషన్ వేరే ఉంది. అక్కడ నేను గృహప్రవేశం చేసిన గంటలో మళ్ళీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అక్కడ దగ్గరకు వచ్చేసినాం. మేము బయటకు వచ్చేసినాం. ఎందుకు వచ్చేసినామంటే ఇక్కడ చాలా మంది వ్యక్తులకి మేము మాట ఇచ్చినాం గెలిపించడానికి సిచ్యువేషన్స్ బట్టి. లేకపోతే ఏపీలో చాలా ఈజీ ఉంది బిజినెస్. టక్కన జాయిన్ చేసి ఆధార్ కార్డ్ జాయిన్ చేసి ఎక్కడనే టీవీ కొట్టేయచ్చు. ఇక్కడ అర్ధగంట వరకు జాయిన్ చేయడానికి, అవునే కదా. అందుకే ఏపీలో వెళ్ళాను మేడం. అర్థమైందా? ఒక 10-20 వేలు పెట్టి ఒక ఇల్లు తీసుకోండి ఏపీలో. అర్థమైందా? మేము ఏపీ కాదు తెలంగాణ అనకండి. పురుషోత్తం అసలు ఏపీ, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, లేకపోతే నా కొడుకు ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడికి. నా పేరు చెప్పండి అక్కడ. అర్థమైందా? నేను అందుకే గన్నవరం దగ్గర 2 గజాలు తక్కువ 400 గజాలు తీసుకుంటున్నా. రిజిస్ట్రేషన్ కాలే, లేకపోతే ఈ మధ్యలో మనకు ఈ సిచ్యువేషన్ లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోతుండే. అర్థమైంది? గన్నవరం అంటే ఎయిర్పోర్ట్, మన శంషాబాద్ అలాగా అక్కడ విజయవాడకి గన్నవరం అలాగా. అక్కడ 2 గజాలు తక్కువ 400 గజాలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను ఆగిపోయినా. సో కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏపీలో మాకు 2 ఇళ్ళు ఉన్నాయి, తెలంగాణలో 1 ఇల్లు ఉన్నది. పరిగిలో ఫామ్ హౌస్కి 1 ఎకరా తీసుకున్నాను. అది 50 లక్షలు తీసుకున్నా, ఇప్పుడు అది 80 లక్షలు అయింది. 30 లక్షలు పెరిగిందా లేదా? పెరిగిందా? 1 ఇల్లు. ఇప్పుడు ఈ విషయమైన గుడిసెలో ఉన్నవాడికి ఈరోజు 3 ఇళ్ళు ఉన్నాయా లేవా? నా గొప్ప ఇది. ఇప్పుడు నేను బయట వేరే ఒక కంపెనీకి వెళ్ళిపోయినా, నా గొప్ప అది. నేను వెస్టీలో ఉన్నాను కాబట్టి నాకు 20 లక్షలు వచ్చింది. వెస్టీలో లేకపోతే మన అదే వేరే కంపెనీలో XYZ కంపెనీ 3,000 మా ఇన్కమ్. ఇక్కడికి వచ్చినాక నా గొప్పదనం మేము లేదు. ఇక్కడ ఏమైనా నా గొప్పదనం ఉందా మేడం? సంజయ్ మేడం ఉందా? మా గొప్పదనం కాదు. వెస్టీలో వచ్చినాక వాళ్ళు లక్షలు తీసుకున్నారు. మేడం చెప్పారు కదా, వెస్టీలోకి వచ్చినాక లక్షలు తీసుకున్నారు. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఏమున్నా కూడా 8 అవర్స్ పని చేయండి. అర్థమైందా? జాబ్ లెక్క బిజినెస్ చేయండి. మీరు మొదటి నుంచి చేసే పని జాబ్ లెక్క బిజినెస్ చేయండి. పార్ట్ టైం లెక్క మీరు చేసే వాళ్ళు పార్ట్ టైం చేయండి. ఫుల్ టైం చేసుకుంటే మాత్రం 8 గంటల పని చేయండి. అర్థమవుతుందా? 10 రోజులు అయిపోయింది, నాకు బెంచ్ ఈఎంఐ లేదు, వీసా ఈఎంఐ లేదు, ఒక 2 ఇల్లు ఉన్నాయి ఈఎంఐ లేదు. ఆ నాగోల్ హౌస్ కూడా అనుకోకుండా ఆ దరిద్రుడు ఒకడు వచ్చి నాకు ఈఎంఐ పెట్టమని పెట్టినా, లేకపోతే అది కూడా లేకపోతుంది. మాకు తెలుసు ఒక వెళ్ళి పంచాయతీ ఉంది మనకు. ఆ పనికి మాలను పెట్టమన్న వల్ల లేకపోతే అది కూడా లేకపోతుంది. అర్థమైందా? ప్రశాంతంగా వచ్చే ఆ 15-13 లక్షలు వచ్చేది, అది తీసుకొని అకౌంట్లో వేసుకొని ఆ ఎఫ్డీలో పెట్టుకుంటే వడ్డీలు తీసుకొని వచ్చి అక్కడ వడ్డీలు ఇక్కడ వడ్డీలు, ఏదో ఎకరం భూమి అక్కడ ఎకరమో సగరమో, అక్కడ 2-3 నెలలకు ఎకరమో సగరం కొనుక్కునేవారు. అర్థమైందా? అది కూడా క్లియర్ చేసేస్తా. వెస్టీజ్ పుణ్యమా అని చెప్పి, సారీ మా పుణ్యమా అని చెప్పి వెస్టీజ్కి. అర్థమైందా? సో పచ్చిగా ఎందుకు మాట్లాడుతామంటే గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్లోకి వచ్చినాక మేము జీరోలు అయ్యాం. అర్థమైందా? కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న చాలా మంది వాళ్ళు వస్తారు,
మాకు మ్యాచింగ్ ఏం లేదు, 900 రూపాయలు చేస్తే ఈ మధ్యలో ఒక కంపెనీ స్టార్ట్ అయింది వీతో. ఏం చేసినాకర్లే, డబ్బులు చేయకపోయినా వస్తాయి. వస్తాయా? వస్తాయా? 6 నెలల తర్వాత చూడండి మళ్ళీ. మాట్లాడాను వెళ్ళిన వాళ్ళతోని, పైన వ్యక్తి జాయిన్ అయ్యి వీళ్ళందరినీ తీసుకెళ్ళిండు. వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసామంటే కూడా వస్తే బాగా ఉంటాడు, సోప్ వాడాలంటే వాడలేకపోతున్నాం. ఒక్కసారి కొంటే రెండోసారి కొనలేకపోతున్నాం. అలా మనకు కూడా వస్తే బాగా తీసుకుంటాం. విషయం ఏంటంటే నారాయణపేటలో స్టోరు 14 లక్షలు పెట్టి వాళ్ళు మోటివేట్ చేసి స్టోర్ పెట్టించారు. 4 లక్షలకి తీసుకొని 10 లక్షలకైనా ఆ స్టోర్ తీసుకుంటా మహాప్రభు అని చెప్పి కాలు ముక్కుతున్నాడు ఒక ఆయన. అర్థమైందా? 4 లక్షలు తక్కువ చేసి మహాప్రభు అంటాడు. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు సలీం సార్ ఉన్నారా నా అప్లైన్, అవునా కదా? నాకు పైన 7 మంది అప్లైన్స్ ఉన్నారు, 7 మంది డీసీలు ఉన్నారు. మీకు మీ డౌన్ లైన్లో కూడా మీకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఎవరైనా మీ ఇన్కమ్ ఆపుతారా? నా ఇన్కమ్ ఎవరైనా ఆపుతారా? లేదు కదా. ఎవరైనా ఇన్కమ్ ఎక్కువ పని చేస్తే ఎవరైనా ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు, సంబంధం లేదు. సంజయ్ మన అప్లైన్ కంటే ఎక్కువ సంపాదిస్తుందా లేదా? వాళ్ళ అప్లైన్ ఎవరు మేడం కూడా తెలియదు, మధ్యలో ఒకరు ఉన్నారు. నాకు కనిపిస్తుందా లేదా? 2 ముగ్గురు, ఒక్కరు కాదు, 2 ముగ్గురు ఉన్నారు. తెలీదు. నేను సంధ్యావాళ్ళకి చూడాలంటే టీవీ ఇట్లా ఇలా ఓపెన్ చేస్తే 8-9 మంది కనిపిస్తారు. వాళ్ళంతా సైదాబాద్ వాళ్ళకంటే కనిపిస్తారు మళ్ళీ. అర్థమైందా? ఈరోజు కానిది ఇక్కడ చెప్తున్నాము, మీకు ఎంత జీతం వస్తుందో అన్ని నెలలు మీకు జీతం రాకపోతే అంత తప్పు అవుతుంది. కానీ ఇక్కడ వెస్టింగ్లో మీకు ఆ విధంగా లేదు. వెస్టింగ్లో డబ్బులు పెట్టేదే లేదు. కొద్దిగా కష్టపడి పని చేయండి, 8 గంటలు పని చేయండి. ఫుల్ టైం చేసుకోవాలి, 8 గంటలకు బయటికి కష్టపడండి. అర్థమైందా? మీరందరూ చెప్తున్నా కూడా మనకి మంచి సేఫ్ హ్యాండ్స్ ఉన్నాం. కుటుంబాలు సార్ డైరెక్ట్గా ఆయన కాళ్ళు ముట్టినా తక్కువే, రోజు ఆయన కాళ్ళు ముట్టినా తక్కువే. ఆయన సొంత మిల్లు కూడా 2021లో కట్టుకున్నాడు. కరోనాలో ₹1 కూడా తీసుకోవాలి. ఆయన ఒకటే ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఆయన మలేషియాలో చూశాడు, జపాన్లో చూశాడు. అక్కడ ఇండస్ట్రీలో ఒక ట్రక్ డ్రైవర్ కూడా కొన్ని లక్షలు సంపాదిస్తున్నాడు. మరి వెస్టీజ్ ఇక్కడికి మన ఇక్కడ కొన్ని కంపెనీలు వచ్చినా ఏమి ఇవ్వట్లేదు. అప్పుడు తీసుకుని వచ్చి వెస్టీజ్ ప్లాన్ తీసుకుని వచ్చి 22 సంవత్సరాల నుంచి ₹1,00,000 ఇన్కమ్ వచ్చేటువంటి 7,000 మందిని తయారు చేస్తారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. ఇలాంటి కంపెనీ గురించి ఇది పెద్ద ఒక క్రూజ్ షిప్ లాంటిది. ఒక చిన్న పడవలో వెళ్ళేటోళ్ళు ఆ పడవలో వెళ్ళి చూసి ఆ పడవలో ఎందుకు వెళ్తానంటే పడవలో ఉంటుంది, కానీ క్రూజ్ షిప్లో ఉండే బెనిఫిట్స్ పడవలో ఉంటాయా? గాలి వచ్చిందనుకో మొత్తము ఉస్కాకి అయిపోతుంది. మీకు గాలి వచ్చిందనుకో ఏమవుతుంది? పోతుంది. మీరు చూసారు కదా క్రూజ్ షిప్లో ఎంత ఫాస్ట్ ప్రయాణం చేస్తాం మనం, చాలా ఫాస్ట్ ప్రయాణం చేస్తుందా లేదా? నేను అందుకే చెప్తున్నా, మేము ఫ్రీ అయిపోయినాం, కానీ మీలాంటి వాళ్ళకి ఆసరాగా నిలబడడానికి కూడా పనిచేస్తున్నాం. అయితే ఇంకా ఆసరాగా కాదు, ఇప్పుడు మా కంపెనీ కూడా మాకు ఏం చేసిందంటే $1 బిలియన్ కంపెనీ మాకు ఏం చేసింది అనుకున్నంటే $1 బిలియన్ గురించి ఇచ్చింది. $1 బిలియన్ అంటే ఇప్పుడున్న 1 lakh ఇన్కమ్ ఉండేటోళ్ళు 10 లక్షల్లోకి వెళ్తారు, 10 లక్షల ఇన్కమ్ ఉండేటోళ్ళు 1 crore వెళ్తుంది. మీకు ఒకవేళ అంత దమ్ము ధైర్యం ఉండి పనిచేయడం రెడీగా ఉన్నారనుకుంటే ఒక 10 రాష్ట్రాల్లో బిజినెస్ బిల్డ్ చేస్తారనుకుంటే 10 కోట్లు కూడా వెళ్ళిపోతుంది మనకు పర్ మంత్ ఇన్కమ్. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ ప్రోడక్ట్ లేకపోతే బిజినెస్ బిస్కెట్. అర్థమైందా? మీ మార్కెట్లో యాపిల్ ఫోన్ లాంటి ఫోన్లు మీరు బయట కాల్ రెడ్మీ అని చెప్పి ఫోన్లు సేమ్ ఫోన్లు ఉంటాయి. ఇది 2 లక్షల ఫోన్ ఇది. మరి ఇది టర్న్ ఓవర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో అదేదో రెడ్మీ ఉన్నది కదా, దాని టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుందా? యాపిల్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుందా? దాని టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుందా? యాపిల్ టర్న్ ఓవర్ అది తక్కువ కదబ్బా. క్వాలిటీయా ఇంకా ప్రైస్ తక్కువ కదా. ఇక ప్రైస్ తక్కువ. ఇది ఒకటి తీసుకుంటే అది 20 తీసుకున్నా అంత ఉండదు, ఒకటి తీసుకుంటే కాస్ట్. సెక్యూరిటీ అది కూడా బ్రాండే. ఫోన్ ఉంది కదా, ఎన్నిసార్లు ఓపెన్ చేసినా స్టక్ అవ్వదు.
ఎంత పెద్ద బిజీ ప్రెజర్ ఉన్నా కూడా స్టక్ అవ్వదు. ఇది హ్యాక్ అవ్వదు ఫోన్. ఈ ఫోన్ హ్యాక్ అవ్వదు. అది నీకు ఒక లింక్ పంపించి ఓపెన్ చేస్తాడు అంటే మొత్తం నీ చిట్టా అంతా ఆగేస్తాడు, నీ హిస్టరీ మొత్తం తీసేస్తాడు. అర్థమైనా? చిన్న లింక్ పంపిస్తే చాలు. అర్థమైనా? సో ఇది ఇప్పుడు మనకు మామూలుగా చూడండి, మీరు పానీపూరి చాలా తక్కువ దొరుకుతుంది, 10 రూపాయలకి 4 దొరుకుతాయి లేదా? 4 వస్తాయా? దాన్ని ఏమంటారు? వేస్తారు దాన్ని పూరినా? పానీపూరి. ఈ పానీపూరి 4 వస్తాయి కదా 10 రూపాయలకి, అవునా కదా? సో అవి అమ్మి ఎవరైనా కోటిస్తున్నారని వాళ్ళు చూసారా? చూడలే కదా? కానీ బిర్యానీ అమ్మి కోటిస్తున్నారని వాళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ లేకపోతే మీకు నిలబడదు, సర్వీస్ లేకపోతే అంతకంటే నిలబడదు. ఈ రైనాల్డ్స్ అనేది చాలా పెద్ద కంపెనీయా కాదా? అర్థమైందా? నోకియా పెద్ద కంపెనీయా కాదా? సర్వీస్ లేక నిలబడ్డదా? జెన్యూన్ వాల్యూస్ ఎథిక్స్ లేకపోతే నిలబడ్డదా? ఇది నేను కోటిలో సపరేట్గా వెళ్ళి కొనుక్కున్నాను, ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఈ పెన్ను గురించి ఒక యుద్ధమే చేసేటండి. అందరి పరిస్థితి అదే కదా, అర్థమైందా? ఇది ఈ రీఫిల్ ఉండేది కదా, దీన్ని ముళ్ళు మార్చి 10 సంవత్సరాలు బాగుండేది. దీన్ని ఈ ముళ్ళు మార్చి ఇంకో ముళ్ళు పెట్టి చేసేటండి, అవునా? అర్థమైందా? ఈరోజు 700 రూపాయలు పెన్ను ఉంది నా దగ్గర, 1,00,000 రూపాయల పెన్ను కూడా కొనుక్కోగలిగే సామర్థ్యం ఉంది. నెల రోజుల్లో 20 రోజులు తిరగగలిగే సామర్థ్యం ఈరోజు వెస్టీజ్ ఇచ్చింది. ఒకసారి ఆలోచించండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ కాదు, డీజీపీ కాదు, డీజీపీలకు కూడా చాలా మంది సొంత ఇల్లు లేవు. ఈరోజు ఒక డిఎస్పీని పట్టుకుని 200 కోట్లు ఆస్తట. 200 కోట్ల ఆస్తి ఏదో అనుకున్నా 2 కోట్లకి 2 కేజీల బంగారం ఉందట. నాకు పురుషోత్తం దాచారు ఇంచుమించు దగ్గర, అది తెచ్చుకున్నాను, 1 కేజీ బంగారం కొనుక్కున్నా. ఇంకో 1 ఇయర్ ఈఎల్సీ మెయింటైన్ చేసి 1 కేజీ బంగారం కొనుక్కోలేనా? కొనుక్కుంటా లేదా? అర్థమైందా? వాళ్ళైతే జైలుకి వెళ్ళారు, మనం వెళ్తామా? వెళ్ళాం కదా. ఇప్పుడు డిఎస్పీని సింగిరెడ్డి రామరెడ్డి అని చెప్పి ఒక డిఎస్పీని పట్టుకున్నాం. 200 కోట్ల ఆస్తి. ఆ 200 కోట్ల ఆస్తిలో 2 కేజీల బంగారం, ఒక 40 కేజీలు వెండి, మిగతా అంతా శంషాబాద్ దగ్గర 1 ఎకరం భూమి అంతే. అదే 200 కోట్ల ఆస్తి, ఇంకేం లేదు. చేతి డబ్బులు నాకు తెలిసి సంజయ్ మన దగ్గర, గీతా మన నా దగ్గర ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో ఆయన దగ్గరకు ఉండేదానికంటే. అర్థమైందా? సో మ్యాచింగ్ బోనస్ రెడీనా? రెడీనా? సో గుర్తుపెట్టుకోండి, చాలా కంపెనీలు మా బాగున్నాయి ఇవ్వన్నాయి ఎవరని చెప్తే గుర్తుపెట్టుకోండి, 50,000 మ్యాచింగ్ అయితే తప్ప మీరు మ్యాచింగ్లో రాలేరు. మన దగ్గర జస్ట్ కొత్త వాళ్ళకి 10,000 బిజినెస్ చేస్తే మ్యాచింగ్ ఇచ్చేస్తుంది. అర్థమైందా? తర్వాత 40,000 మ్యాచింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది, కానీ 10,000 మ్యాచింగ్ చేయొచ్చా లేదా? మీరు ఇంతకుముందు 20,000 పీవీలు చూస్తారు, ఆ 20,000 పీవీలు మళ్ళీ క్రియేట్ చేయండి. మళ్ళీ ఇంకా నేను స్టార్ట్ డైరెక్ట్ చేయాలి, క్రౌన్ డైరెక్ట్ చేయండి. అట్లా చెప్పాలా? పెళ్ళి అయిపోయింది, ఒక ఆమెకి పెళ్ళి అయిపోయింది, సంసారం చేయాలా? నాకు అర్థం కాదు, కానీ మనం వచ్చిందే ప్లాన్ చెప్పాలి, అవునా కదా? బిజినెస్లో ఉండి పని ఏంటి? ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ ఇప్పించాలి, మీటింగ్ తీసుకొని రావాలి. ఈ 3 పనులు ప్లాన్ చెప్పడం వదిలేసింది ఆమె. ఇట్లాంటి వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారు? అవుతారా? అయ్యే ముచ్చటండి ఇది. నేను నాకు ప్లాన్ చెప్పడం అంటే చాలా పెద్ద గన్నతో పెట్టిన విద్య. ప్లాన్ చెప్తే అవతలోడు మనకు ఒక మ్యాజిక్ చూపిస్తాడు. మనకి అవతలోడు అసలు ఏమన్నదని జబర్దస్త్ చూపిస్తారు మనకి. ఎన్ని రకాల మ్యాజిక్లు, లోపల మంచి సుంటు పూట వేసుకుంటారు, మైండ్లో ఏమి ఉండదనే విషయం మనకు అర్థమవుతుందా లేదా? ప్లాన్ చెప్పినాను, నీకు సుంటు పూట వేసుకొని నీకు పెద్ద తోపు చూడమనుకున్నా నీ మైండ్లో అది కూడా లేదా అని అనిపిస్తుందా లేదా? ఆ మ్యాజిక్లన్నీ ఎప్పుడు కనిపిస్తా? ప్లాన్ చెప్పినప్పుడే కదా. నేను ఒక ప్లాన్ చెప్పిన, మా ఊళ్ళో చాలా పెద్ద చెప్పిన ప్లాన్, అవన్నీ చెప్పిన తర్వాత ఈ బిజినెస్ ఏం చేయాలి దాస్ అన్నాడు. నీకు ఎంతే మా ఊరికి ఇంతసేపు చెప్పింది, పెళ్లి తీసుకొని వచ్చాను, అర్థం కాలేదు. ఈరోజు ఊర్లో 3 ఫ్లోర్లు ఇల్లు కట్టేసాను, అర్థం కాలే. ఎప్పటికప్పుడు బయట దేశాలు 9 దేశాలు తిరిగిన, అప్పుడే అర్థం కాలే. ఏం చేయాలి దాస్ అన్నాడు. ఏం లేదు, అక్కడ తీసుకుని ఇక్కడ తీసుకుని, అయినా ఏం చేయాలి దాస్ అంటాడు. చాలా పెద్ద తోపు పలాట్ అనుకున్నా నేను.
నలుగురితో చెప్పి ఇదే కదా, అవునా కదా? దీనికి మించింది ఏం లేదు. ఆ విషయం అర్థం కాదు విషయం అనుకున్నంటే నాకు అర్థం కావట్లేదు. ఏది బెంచ్ ఫార్ములా? ఎవరైనా బెంచ్ ఫార్ములా తెలుసు ఇక్కడ మీకు? లేకపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు చెప్పగలుగుతారా? లేకపోతే ఏమైనా హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా చెప్పగలుగుతారా? H2SO4 చెప్పగలుగుతారా? ఒకసారి రెడీ చెప్పండి. అంత పెద్ద ఏమని చెప్పమ్మా. ఈడ బాసలు తోమేది సీడ కొడుకు ఇదే విషయాలు అడుగుతే సరిపో ఇదే కదా. ఈ చిన్న ముచ్చట అర్థం కాక ఎందుకురా వీళ్ళు బతుకున్నారు అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా, మనిషిని చంపేయడం ఈజీనా లేకపోతే మురికాలం క్లీన్ చేయడం ఈజీనా? రెండు ఈజీ కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాన్ని కూడా 10 రూపాయలకి మా నాగోల్లో మేముండే నాగోలు, మా నాగోలు కాదు మేముండే నాగోల్లో 10 రూపాయలకి మర్డర్ చేస్తాం. 2005 రూపాయలకి మర్డర్. ఏం లేదు, మర్డర్ అయింది, రీఛార్జ్ స్టిక్ ఉంటుంది కదా, దాని గురించి చంపేశాడు. అర్థమైందా? 5 రూపాయలు మర్డర్ మీరు ఒక సినిమాలో కూడా చూసారా లేదా? చూడలేదా? 60 సమేత అని చెప్పి చూసారా లేదా? 5 రూపాయలు మర్డర్ నిజమే. అది డబ్బుల గురించి మనుషుల్ని చంపేస్తున్నారు. మనం ప్రోడక్ట్ మార్చలేమా? ప్రోడక్ట్ మార్చిన గురించి చెప్పలేమా? ఎవరైనా పట్టుకొని గల్లా పట్టుకుని గబీ గబీ కుడితే నాకు కానీ పూర్వీగా మనకి కొట్టాలి ఎక్కువ, అవునా కదా? 10 ప్లాన్లు నేను చూపిస్తే మేడం 11 ప్లాన్ చూపిస్తుంది. ఆమె 10 ప్లాన్ చూపిస్తే 11 ప్లాన్ చూపిస్తుంది. మా ఇద్దరు ఎప్పుడైనా మమ్మల్ని కొట్టినట్టు ఎవరైనా మీకు అనిపించిందా? లేదు కదా. మరి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారు చెప్పండి? ఎవరిని ఆపుతున్నారా? విషయం ఏంటంటే ఎవరో ఒకరు ఇప్పుడు నేను చెప్పిన చెల్లెలు సార్ దగ్గరికి వెళ్ళగానే మీరు ఏం చేస్తారు? వెస్టీజ్ చేస్తారా? వెస్టీజ్ అంటే చైన్ సిస్టమా? అక్కడే సగము నీరు గారిపోతాం, అక్కడే ఇబ్బంది పడుతున్నాం మనం. అక్కడ వద్దు వాళ్ళకి. నేను అదే ముందే క్వశ్చన్ అడిగినా, పుట్టినప్పుడు చచ్చిపోయినంత వరకు మనకి ఏం కావాలి? దేని గురించి పని చేస్తాం? గట్టి చెప్పాలి. పుట్టినప్పుడు చచ్చిపోయినంత వరకు దేని గురించి పని చేస్తాం? డబ్బు అని చెప్పి కావాలా లేదా? డబ్బు కావాలా లేదా? ఈ బిజినెస్ అర్థం కాక రావట్లేదా లేకపోతే డబ్బులు లేక రావట్లేదా? మళ్ళీ అడుగుతున్నా, ఈ బిజినెస్ అర్థం కాక రావట్లేదా డబ్బులు లేక రావట్లేదా? అర్థం కాక రావట్లేదు. అర్థం అయ్యేటట్టు కానీ చెప్పండి. వాళ్ళకి ఒకటి ఫస్ట్ ప్రోడక్ట్ ఇప్పించండి. వాళ్ళకి జెన్యున్, వాళ్ళకి ఒక సాటిస్ఫై ఫీల్ అనుకుని బిజినెస్ చేయండి. కానీ ఈ లోపల మనకుండే చెడు అలవాట్ల వల్ల మన బిజినెస్ మన టీం అనేది బయటకు వెళ్తుంది. ఎక్కువ మంది టీం బయటకు వెళ్ళడానికి చాలా మంది లీడర్స్ యొక్క అంటే లీడర్ అవ్వకముందు వాళ్ళ దురహంకారం, వాళ్ళని రకరకాలు మాట్లాడడం, ఒక యజమాని లెక్క ఫీల్ అవ్వడం, వాళ్ళని ఒక ఫ్రెండ్ లెక్క ట్రీట్ చేయలేకపోవడం, వాళ్ళ ఒక పార్ట్నర్ లెక్క ఫీల్ వాళ్ళ చేయలేకపోవడమే. మా మిస్సెస్ కూడా, నేను మా మిస్సెస్ అని ఇప్పుడు ఏ జూమ్ మీటింగ్లో సంబోధించింది మా మేడం అని మేడం అనుకు చెప్తాను, పూర్ణిమ మేడం అని చెప్తాను. మీకు కావాలంటే మీరు 1000 సీడీలను వినండి, పూర్ణిమ మేడం అని చెప్పి సంబోధిస్తాను. నాకు మా మిస్సెస్ ఇంట్లో సార్ అని, ఇంట్లో బావా బావా అని చెప్పి తిరుగుతున్నారు. మరి ఇక్కడ బయట ఎక్కడైనా సార్ అని అంటుందా లేదా? సంబోధించే విషయంలో పీపుల్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ బట్టే పీపుల్ మనకి నిలబడతారు. ఎన్ని లక్షలు రూపాయలు వచ్చినా కూడా